यो भूतं च भव्यं च सर्वं यश्चापि तिष्ठति स्वर्यस्य च केवलं तस्मै ज्येष्ठाय ब्रह्मणे नमः. నిన్న సంక్రాంతి పర్వదినం గురించి కొద్దిగా తెలుసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, కానీ పర్వం అంటేనే విశేషము, గొప్పది. పర్వదినం గొప్ప దినం. ఎలాగా మిగిలిన దినాల కన్నా ఆ రోజు యొక్క ప్రత్యేకత ఏమిటి, మనుషులో వచ్చిన మార్పు ఏమిటి, తెలుసుకున్న విషయం ఏంటి, ఆధ్యాత్మిక తత్వం ఏంటి అనేది ముఖ్యం. అంతేగాని పండుగ అనగానే వండుకు తినడమో లేదంటే బట్టలు వేసుకోవటమో కాలక్షేపం చేయటమో అది వ్యావహారికం, లౌకికం. కానీ పారమార్థిక అర్థం ఉంది కాబట్టి అది పర్వదినం అయింది. సంక్రాంతి పారమార్థిక అర్థం ఏంటి? ఇక్కడ ఒకటి భోగి. భోగి అంటే భోగించేవాడు, జీవి అని అనుకున్నాము. భోగించడం అనేది ఎలాగూ ఈ సృష్టిలో ఉన్న పదార్థాలని అనుభవించటం, భౌతిక పదార్థాలని, అది ఒక భోగి. రెండోది పరమాత్మను కూడా అనుభవించటం, అదే పారమార్థిక అర్థం. ఇందులో ఎక్కడున్నది ఆ పరమాత్మను అనుభవించడం అనేది? ఏది? మొదటి రోజు భోగి చేసాం, మంటలు వేసాం, అది అయిపోయింది. తర్వాత రోజు సంక్రాంతి పండగ, వండుకు తినడం అయిపోయింది. మూడోది కనుమ. కనుమ అనే పదం యొక్క అర్థమే కనుమ అంటే చూడుమ. ఏమిటి చూడము? వైదికంగా ఆధ్యాత్మికంగా చూడడం అనేది ఆయనని చూడాలి, దర్శించటం, పరమాత్మను దర్శించాలి. ఆ దర్శించటం అనే అర్థంతోనే ఆ కనుమ పండుగ. రెండోది గోవులకి పూజ చేయడం కూడా జరుగుతుంది కనుమ రోజున. ఎందుకంటే గోమాత అనే పదం, మాత, జంతువుల్లో మాత అనే పదం గోవుకు మాత్రం ఉపయోగపడుతున్నారు. ఎందుకంటే అది వ్యవసాయానికి కావాల్సినటువంటి ఈ రైతులకి ఉపయోగపడే ఎద్దులు, ఆ గిత్తలను ఇస్తుంది, పాలు ఇచ్చేటటువంటి ఆ ఆవులను ఇస్తుంది. అలాగే మనం చేసే యజ్ఞానికి కావాల్సినటువంటి నెయ్యిని ఇస్తుంది, మనకి దేహాన్ని పోషించేటటువంటి మేధాశక్తిని ఇచ్చేటటువంటి ఆ గోవు యొక్క పాలు, నెయ్యి ఇది ఇస్తుంది. పంచగవ్యాలు, ఔషధయుక్తమైన పంచగవ్యాలు ఇస్తుంది. గోమూత్రం కూడా ఔషధయుక్తమే. అలాగే గోవు జీవించినంత కాలము మానవులు ఉపయోగపడటమే కాకుండా మరణించిన తర్వాత కూడా దాని దేహాన్ని రకరకాలుగా ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి గోవు మాత, ఆ గోవు మాతకు పూజ చేయటం అనేది ఈ రోజున చేస్తారు వ్యవసాయదారులు. ఇప్పుడు గోవులు పోయి ట్రాక్టర్లు వచ్చినాయి, యంత్రాలు వచ్చేసినాయి. గోవు పోయింది, గోవు మూత్రం దారి వచ్చాడంటే, పేడ దారి వచ్చినట్టే ఏవైతే మా వ్యవసాయానికి పంటలకి బలవంతమైన పదార్థమో అది కూడా పోయింది. ఆ స్థానంలో వికృతమైనది వచ్చేసినాయి. పండగ అనగానే వినోదం, మద్యపానము, మాంసాహారము, ఈ రెండే మనుషుల్లో ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది వ్యవహారంలో. రెండోది సంక్రాంతి పండుగ సందర్భంగా మనం చూస్తున్నాం, జీవహింస అధికంగా జరుగుతుంది. ఏ రూపంగా? మానవుల వినోదం కోసం ఆ యొక్క కోడి పందాలు, కోళ్ళని ఒకదాని మీద ఉసుగొల్పి వాటి మీద ద్వేషభావం, క్రోధభావం పెంచి ఆ జీవుల్లో ఆ చనిపోయిన వండు తినడం ఒకటి. అదే సందర్భంగా జూదం ఆటలు కూడా పెడుతున్నారు. జూదం అనేది మాక్ష్మైర్వా దివ్య అనేది వేదమంత్రంలో ఉంది. జూదము వ్యసనం, వాటి వలన ఎంతో నష్టం జరుగుతుంది. మానవులకు మానసిక స్థితి ఆ మోహం వైపు వెళ్తుంది. ఇవన్నీ వదులుకోమని పరమాత్మ చెబుతుంటే సంక్రాంతి పండుగ పర్వదిన విశేష దినం రోజున చేయకూడని పనులు చేయటం, జూదాలు, కోడి పందాలు, వీటిని ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. ఇది చాలా అనర్థం. అలాగే ఇప్పుడు దర్శించడం అనేది ఏమనుకున్నాం? పరమాత్మను దర్శించడం అంటే నిత్య జీవితంలో మిగిలిన రోజుల్లో ఎలాగో మనం లౌకిక వ్యవహారాల్లో ధన సంపాదనలో పడి
దైవాన్ని మర్చిపోవడం జరుగుతుంది. కనీసం ఈ విశేషమైన రోజునైనా సరే దైవాన్ని స్మరించుట కోసం కనీసం అందరూ కలిసి సామూహికంగా ధ్యానం చేసి ఆ పరమాత్మని మన అంతరంగంలో దర్శించడం కోసం చేసే ప్రయత్నమే ఆ దర్శించడం అనే పదం కనుమ. ఆ కనుమ యొక్క పండుగ విశేషం. అది మరిచి ఆధ్యాత్మిక మార్గంలో జీవించడం మానేసి ధన మార్గంలో కేవలం ఉదరపోషణ కోసమే జీవితాన్ని అనుకొని, అంతకంటే దౌర్భాగ్యం ఏంటంటే ఆధునిక జీవన విధానం పేరు మీద ఆధ్యాత్మిక దూరమై దైవాన్ని మర్చిపోతున్నారు. కనీసం పర్వదినాల్లోనైనా సరే కనీసం పరమాత్మని దర్శిస్తే మనకు ఆయన యొక్క కృప కలుగుతుంది. ఆ పరమాత్మ యొక్క జ్ఞానమైన వేదాన్ని కనీసం ఆ రోజుల్లో అయినా, పండుగ రోజుల్లో అయినా కనీసం అధ్యయనం చేస్తే ఈ జన్మకు కాకపోయినా మరు జన్మకైనా సరే ఉన్నత జన్మ కలుగుతుంది, ఆత్మోన్నతి కలుగుతుంది. కాబట్టి మన వేద ఆంధ్ర ద్వారా ఆంధ్రులైన మీరు కనీసం ఆ వేదాధ్యయనం చేయండి, వేదాధ్యయనాన్ని పొందండి, ఆ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభూతి చెందండి. ఈ దిశగా మీరు ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ కనుమ సందర్భంగా మీకు శుభాకాంక్షలు అందిస్తున్నాం. శుభాశీస్సులు. ఓం